ఎండ తాకిన మృతభూమిలో నిశ్శబ్దం చుట్టుముట్టింది. 2 రాజ్యాలు గర్వంతో విడిపోయాయి. శాంతి మచ్చిన మనుషుల వల్ల నేలపై రక్తం పడ్డాయి. యుద్ధం మొదలైంది. ఆకాశం చీలి వర్షంలా తీర్పులు కురిశాయి. రక్తం నదిలా పారింది. యోధులు ఒక్కొక్కరుగా కూలిపోయారు. పతాకాలు నెలచరిచాయి. ఆశలు వాడిపోయాయి. ఆయన రాగానే సమయం ఆగిపోయింది. వర్షపు బిందువులు ఆకాశంలో నిలిచిపోయాయి. ఆయన మబ్బుల్లోంచి నడిచాడు. తాకలేని వర్షం తలవంచిన మెరుపు భయమే దారి విడిచింది. ఆయనకు పేరు లేదు, జెండా లేదు. కానీ ఆయన్ని చూసి ప్రతి కత్తి నిలిచింది. ఎందుకంటే ఆయన యుద్ధం ముగించడానికే వచ్చాడు. ఆయన అడుగులు భూమిని కంపించాయి. అది బరువు కాదు, నీతి శబ్దం. చివరికి ఆయన నిలిచాడు, ఒంటరిగా, పతాకం లేని యోధుడిగా. శాంతి వర్షంలా కురిసింది. ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.